వెల్కమ్ టు ఖ్యాతి కనెక్ట్స్. ఆంధ్రప్రదేశ్ నూతన రాజధాని అమరావతి రూపురేఖలను మార్చడంతో పాటు నగరాల మధ్య రాకపోకలను మరింత సులభతరం చేసేందుకు కూటమి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతనిస్తుంది. ఇందులో భాగంగానే అమరావతి నుంచి విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయానికి వెళ్లే వాహనదారులకు ఒక అద్భుతమైన ప్రయాణ సౌకర్యాన్ని కల్పించేందుకు సరికొత్త ప్రాజెక్టు సిద్ధమైంది. రాజధాని ప్రాంతాన్ని పశ్చిమ బైపాస్ మార్గం ద్వారా గన్నవరం ఎయిర్పోర్ట్కు నేరుగా అనుసంధానించే సరికొత్త లింకు రోడ్డు నిర్మాణ ప్రతిపాదనలకు రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా ఆమోదముద్ర వేసింది. స్థానిక శాసనసభ్యులు ఏర్లగడ్డ వెంకట్రావు ప్రత్యేక శ్రద్ధతో రూపొందించిన ఈ ప్రణాళికకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. దీనికి సంబంధించిన నిధుల కేటాయింపు ప్రక్రియ కూడా తుది దశకు చేరుకుంది. అసలు ఈ నూతన రహదారి రూపురేఖలు ఎలా ఉండబోతున్నాయి? దీనివల్ల సామాన్య ప్రయాణికులకు ఎలాంటి ఉపశమనం లభించబోతుంది? ఈ ప్రాజెక్టు పూర్తి వివరాలు ఇప్పుడు చాలా క్లియర్గా తెలుసుకుందాం. ఈ సరికొత్త లింకు రోడ్డు ప్రాజెక్టుకు సంబంధించిన సాంకేతిక రూపకల్పన రూట్ మ్యాప్ను ఒకసారి నిశితంగా పరిశీలిస్తే ఇది ఎంతో వ్యూహాత్మకంగా నిర్మించబోతున్నారు. ఈ నూతన రహదారి అభివృద్ధి కోసం రవాణా మరియు భవనాల శాఖ దాదాపు 37.70 కోట్ల రూపాయలతో ప్రతిపాదనలను సిద్ధం చేయగా ముఖ్యమంత్రి దానికి పూర్తి అనుమతులు మంజూరు చేశారు. ఈ రహదారిని మొత్తం 13 కిలోమీటర్ల మేర అధునాతన ప్రమాణాలతో కూడిన విమార్గ రహదారిగా నిర్మించనున్నారు. విజయవాడ విమానాశ్రయ రన్వే లేదా టెర్మినల్కు పశ్చిమ బైపాస్ ప్రధాన రహదారికి మధ్య ఉన్న కనెక్టివిటీ సమస్యను తీరుస్తూ ఈ 13 కిలోమీటర్ల అలైన్మెంట్ను ఖరారు చేశారు. ఈ సరికొత్త మార్గం జాతీయ రహదారి NH16 పక్కనే ఉన్న ప్రముఖ ఐటీ సంస్థ HCL టెక్నాలజీస్ క్యాంపస్ సమీపంలోని వెంకట నరసింహాపురం నుంచి ప్రారంభమై గన్నవరం పరిధిలోని కోనాయి చెరువు వద్ద ఉన్న R&B గన్నవరం ఆరిగపల్లి నూజివీడు రహదారిని కలుపుతుంది. ప్రస్తుత రోజుల్లో రాజధాని అమరావతి వైపు నుండి పశ్చిమ బైపాస్ మార్గంలో విమానాశ్రయానికి చేరుకోవాలనుకునే వాహనదారులు చిన్న ఔటుపల్లి జంక్షన్ వద్ద ఫ్రీ రైడ్ తీసుకుని గన్నవరం పట్టణ వీధుల గుండా ప్రయాణించాల్సి వస్తుంది. దీనివల్ల గన్నవరం ప్రధాన కూడలిలో నిరంతరం తీవ్రమైన రద్దీ ఏర్పడమే కాకుండా విమాన ప్రయాణికులు సమయానికి ఎయిర్పోర్ట్కు చేరుకోలేక తీవ్ర ఆందోళనకు గురి అవుతున్నారు. అయితే ఈ సరికొత్త లింకు రోడ్డు నిర్మాణం పూర్తయితే గన్నవరం కొనాయి చెరువు నుండి కేవలం 1 కిలోమీటర్ దూరంలోనే ఉన్న బీబీగూడెం గ్రామం వద్ద పశ్చిమ బైపాస్ అందుబాటులోకి వస్తుంది. దీనివల్ల వాహనాలు గన్నవరం పట్టణ కేంద్రంలోకి ప్రవేశించాల్సిన అవసరం లేకుండానే బైపాస్ పై ఫ్రీ లెఫ్ట్ మరియు ఫ్రీ రైట్ సదుపాయాల ద్వారా నేరుగా విమానాశ్రయానికి చేరుకోవచ్చు. ఈ రహదారి వెడల్పు పెరగటం వల్ల ప్రయాణికులకు సమయం ఆదా అవడమే కాకుండా రాజధాని ప్రాంతానికి సరుకు రవాణా కూడా గణనీయంగా వేగవంతం అవుతుందని రవాణా శాఖ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. ఈ ప్రాజెక్టును ఒక సామాజిక మరియు ప్రాంతీయ అభివృద్ధి కోణంలో విశ్లేషిస్తే ఇది కేవలం అమరావతి లేదా విజయవాడ నగర వాసులకే కాకుండా ఉమ్మడి కృష్ణా మరియు పొరుగు జిల్లాల ప్రజలకు కూడా ఒక పెద్ద వరంగా మారబోతుంది. ఈ నూతన ద్విమార్గ రహదారి అందుబాటులోకి రావటం వల్ల ఖమ్మం జిల్లా సరిహద్దుల నుండి వచ్చే ప్రయాణికులతో పాటు ఏపీలోని తిరువూరు, విస్సన్నపేట, మైలవరం, ఆగిరిపల్లి వంటి పరివాహక ప్రాంతాల ప్రజలు కూడా గన్నవరం నగర ట్రాఫిక్ ఇబ్బందులను పూర్తిగా తప్పించుకోవచ్చు. వారు కోనాయి చెరువు కూడలి నుండి నేరుగా HCL క్యాంపస్ మీదుగా ఎయిర్పోర్ట్కు చేరుకునే వీలుంటుంది. ఈ ప్రాజెక్టు ప్రారంభంలో అధికారులు రూపొందించిన కొన్ని రూట్ అలైన్మెంట్లపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమైనప్పటికీ స్థానిక శాసనసభ్యులు యార్లగడ్డ వెంకట్రావు ప్రత్యేక శ్రద్ధ చూపి ప్రభుత్వానికి ఎక్కువ ఖర్చు లేకుండా పనులు వేగంగా పూర్తయ్యేలా సరైన మార్గాన్ని ఖరారు చేయడంలో కీలక పాత్ర పోషించారు. అమరావతిని అంతర్జాతీయ స్థాయి మౌలిక వసతులతో తీర్చిదిద్దే క్రమంలో ఇలాంటి స్మార్ట్ లింక్ రోడ్డు మరియు బైపాస్ కనెక్టివిటీలు అత్యంత అవసరం. గన్నవరం పట్టణంలో దశాబ్దాల కాలంగా ఉన్న ట్రాఫిక్ ఇబ్బందులను తొలగిస్తూ విమానాశ్రయ ప్రయాణాన్ని అత్యంత సులభతరం చేసేలా 37.70 కోట్లతో ప్రారంభం కాబోతున్న ఈ నూతన రహదారి పనులు అనుకున్న సమయానికి పూర్తి కావాలని ఆశిద్దాం. మరి అమరావతి విజయవాడ ఎయిర్పోర్ట్ కనెక్టింగ్ రోడ్డు నిర్మాణానికి అనుమతులు ఇచ్చిన ప్రభుత్వ నిర్ణయంపై మీ అభిప్రాయం ఏంటి? ఈ కొత్త రూట్ వల్ల ట్రాఫిక్ సమస్యలు పూర్తిగా తగ్గుతాయని మీరు భావిస్తున్నారా? మీ అమూల్యమైన ఆలోచనను కింద కామెంట్ సెక్షన్లో తప్పకుండా రాయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఖ్యాతి కనెక్ట్స్.